ఇబ్బందులు కూడా మాకు తెలుసు. మీ సంఘాల వాళ్ళందరూ కూడా మాకు విజ్ఞాపన పత్రాలన్నీ కూడా ఇచ్చిండ్రు. మీ యొక్క అభివృద్ధి గురించి కూడా తప్పకుండా మేము పాటుపడతాం. అయితే ఇంత ఇబ్బందులు ఉండడానికి కూడా కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో వెళ్ళిన కేసీఆర్ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందమ్మా. మీరు కూడా జీతాలు పెంచాలి అన్న ఆలోచన. ఇప్పుడు మీరు అంతా కూడా ఒక వాలంటీర్ వ్యవస్థ లాగున్నారు అంతే. అర్థమైందా? గౌరవ వేతనంతో పనిచేస్తున్నారు. అర్థమే కదమ్మా? మీరు బాగా పనిచేసి మీ రిజల్ట్ బాగా చూపిస్తే తప్పకుండా మిమ్మల్ని కూడా గుర్తించాలని. మీ దాంట్లో కూడా కొంతమంది చదువుకున్న వాళ్ళు నాకు తెలిసిన ఉన్నారు, వాళ్ళకి అర్హత ఉన్నది. వాళ్ళు టీచర్స్కి ఏం అర్హతలు ఉన్నాయో వాళ్ళకు కూడా కొన్ని అర్హతలు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకు కూడా స్పెషల్గా వాళ్ళకి ఏదైనా ఆలోచన చేయాలి అన్న ఆలోచన ప్రభుత్వం దగ్గర ఉన్నది. కాబట్టి దశల వారీగా దీన్ని గాడిన పట్టిస్తున్నాం. ఒకటేసారి అన్ని చేయాలంటే రాదు కదమ్మా. మెల్లమెల్లగా అన్ని కూడా చేస్తున్నాం. మీరు హై స్కూళ్ళలో మీరు ఎట్లా అంటే ఇప్పుడు మీరు ప్రమోషన్ ఇచ్చినట్టు లెక్క మిమ్మల్ని టీచర్లతో సమానంగా ప్రభుత్వం చూడాలనుకుంటుంది. టీచర్లతో ఉపాధ్యాయులతో సమానంగా మిమ్మల్ని భవిష్యత్తులో చూడాలన్న ఆలోచన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. మీకు బాధ్యతలు పెంచాలని ఆలోచన చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం.